హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 20 లైక్స్ అయితే ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చింతకాయలు చూపిస్తున్నాను ఏంటి అనుకోమాకండి. ఈ రోజు అయితే మీకు 2 రకాల చేపల కూరతో వచ్చిన అనమాట. అది కూడా ఎలా అంటే, ఎప్పుడు మనం చింతపండు యూస్ చేస్తాం కదా చేపల కూరకి, అలా కాకుండా పచ్చి చింతకాయలతో అనమాట చేపల పులుసు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చింతకాయలు ఉంటాయి కదా, పచ్చి చింతకాయలను ముందుగా అయితే మనం ఉడకబెట్టుకొని నీట్గా అయితే కడుక్కొని చింతకాయలను అయితే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇంకా మనం పులుసు పెట్టుకోవడానికి ఒక కళాయి అయితే తీసుకొని దాని గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని అయితే ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకొని, ఈ పేస్ట్కి వచ్చేసి గ్రేవీకి అంటే మనకి చారు అనేది చిక్కదనం రావడానికి ఇదే అనమాట మెయిన్. వచ్చేసి ఒక 2 టమాటాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి అనమాట వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి అనమాట. లేకపోతే ఏంటంటే మాడిపోతూ ఉంటుంది. మాడిపోతే కూర అనేది చేదు వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏ కూరకైనా సరే మాడిపోతే చేదు వస్తుంది. ఇంక ఇలా మొత్తం ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనము నీళ్లు ఉన్నాయి కదా, అదే చింతకాయల గుజ్జు ఉంది కదా, చింతకాయల గుజ్జుని అయితే మనం మంచిగా పిసికేసుకొని ఇట్లా వడకట్టుకొని మనం ఆ పోపులోనైతే వేసుకోవడమే అనమాట. వేసుకొని ఒక పొంగు రానిచ్చిన తర్వాత చేపలను అనమాట ఓన్లీ చేదు అంటారు కదా, చేదుని మొత్తం తీస్తే ఓన్లీ చేప అనమాట. అలా ఉప్పు కారం అయితే కొంచెం పసుపు అయితే పెట్టి, ఇంకా మనం ఆ బౌల్లోకి అయితే అంటే ఆ కళాయి ఉంది కదా, ఆ కళాయిలోకి అయితే ముక్కలను అయితే అట్లా పెట్టుకొని మనము మీడియం ఫ్లేమ్లో అయితే ముక్క మొత్తం మంచిగా ఉడికిపోయే వరకు అయితే పెట్టుకోవాలంట. కలపకూడదు, ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో ఒక లైట్గా ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే ముక్క అనేది మనకి అంటే చేప అలా సపరేట్గా అయితే ఉంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మనకి ఏంటంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఇంకా పైన కొత్తిమీర పుదీనా వేసుకోవడం అనమాట. ఎప్పుడు ఎట్టి పరిస్థితులు మనం గంట పెట్టి ఏ కూర చేపల కూర విషయానికి వస్తే మాత్రం తిప్పకూడదు. ఎందుకంటే పీస్ అనేది ఇరిగిపోతుంది అనమాట. టేస్ట్ అంతా ముళ్ళు తగిలితే చిన్నపిల్లలు ఒకవేళ పెట్టాలనుకున్నా కానీ మనం పెట్టలేమన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. చింతకాయలతో చేపల కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా వచ్చిందో కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం తిప్పడం అంటే ఇలా హెవీగా తిప్పకూడదు. నార్మల్గా ఇట్లా కొంచెం కదిపించుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే అనమాట. ఇంకొక నెక్స్ట్ వీడియో అనమాట, అది కూడా చేపల ఇగురు. నేను కూడా ఇలా చేయడం ఫస్ట్ టైం. ఇది కూడా ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇంకో కర్రీ వచ్చేసి టమాటాతో ఇగురు అనమాట. చేపల ఇగురు అంటారు, ఫ్రై అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది ఫ్రై కాదు, గ్రేవీ కర్రీ అనమాట. ముందు అయితే టమాటాలను అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకొని, ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక ఆయిల్ అయితే పోసుకోవాలి. కర్రీకి వచ్చేసిందంటే ఆయిల్ తక్కువ పడుతుంది, త్వరగా అయిపోతుంది. మనకి చేపల కూర వండినంత టైం అనిపించదు, మనకి త్వరగా అయిపోతుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్లోనే ఒకేసారి మనం పసుపు కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలను కూడా వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. ఇదేంటంటే ఇగురు అనమాట. మనం ఫస్ట్ పెట్టుకుంది పులుసు లాగా, ఇది వచ్చేసి టమాటా ఇగురు అనమాట. ఇది నేను ఫస్ట్ టైం ఇలా చేయడం. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో అనమాట. అందులో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేసాము. టేస్ట్ మాత్రం అసలు మంచిగా వచ్చింది. ఇలా వస్తుంది అయితే నేను అనుకోలేదు, బాగా వచ్చింది నిజంగా. హానెస్ట్ రివ్యూ అనమాట. ఇక ఈ చేప ముక్కలకి ఏంటంటే ఉప్పు కారము ఇంకా పట్టించుకోవడమే అనమాట. పట్టించి మనకి ఆ టమాటాలు ఉడుకుతున్నప్పుడు అవి వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఒక 10 to 15 minutes అయితే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. కర్రీ మాత్రం చాలా బాగుంది. అసలు ఎటువంటి మసాలాలు లేకుండా ఫస్ట్ టైం అనమాట. ఇలా ఒక కూర వచ్చేసి మసాలాతో, ఇంకొకటి వచ్చేసి మసాలా లేకుండా టమాటాతో అనమాట. చాలా బాగుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మనకి 10 to 15 minutes అయితే మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడం అనమాట. ఎంతో టేస్టీగా ఉండే 2 చేపల కూరతో అయితే అయిపోయింది.